మేఘనా బిర్యానీ, మేఘనా స్పెషల్ పీస్ బోన్లెస్, అలానే 555 చికెన్ అంట. బెంగళూరులో బాగా ఫేమస్ అయిన రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నారా అంటే నాకు బాగా తెలిసింది మేఘనా రెస్టారెంట్ అనమాట. జాగ్రత్త బా రైస్ ఫ్లేవరే హైలైట్ మామ. కలర్ చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ బిర్యానీలో ఇది కూడా ఒకటి అనమాట, మేఘనా బిర్యానీ. కాస్ట్ తగ్గట్టే క్వాంటిటీ కూడా ఉంది, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రజెంట్ అయితే మామ బెంగళూరు క్యాంట్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. లాస్ట్ వీడియోలో చూసుంటారు, ఇప్పుడే దిగాం అనమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 1 కావస్తుంది, 1:30 కావస్తుంది టైం అయితే. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్లాన్ వచ్చి హోటల్కి వెళ్ళాలి. ఆల్రెడీ బుక్ చేస్తున్నారు మా కంపెనీ వాళ్ళు. సో పోదాం బయటికి. సో చూడండి, మొత్తం ఇక్కడే స్టాప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏడు ఇంకోటి ఉందిరా వందే భారత్, అన్ని 4 ఉన్నాయి, మొత్తం 4. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయేమో మామ, అంతే కదా. అక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా మామ, దాంట్లోనే వచ్చి మనం దిగాం ఇప్పుడు. మామ ఎలా ఉంది బెంగళూరులో అడుగు పెట్టే వెంటనే? చల్లగా ఉందే క్లైమేట్? అలాగే ఉంటుంది కదా. లేదు మా ఇక్కడ వెంటనే మారిపోతా ఉంటది క్లైమేట్. మనం దిగినప్పుడు వీడియో తీసిల్లా, అప్పుడు ఫుల్ ఎండ, ఇప్పుడు మొత్తం క్లౌడీ అయిపోయింది వెదర్. సో ఇది మనం స్టే చేయబోతున్నాం హోటల్, ఓవో బొటిక్ హోటల్ అంట. 4.6 ఇచ్చున్నారు రేటింగ్, చూసారా ఎంత దూరం అంటే ఇక్కడ నుంచి 4.4 కిలోమీటర్స్. సో చూద్దాం, ట్యాక్సీ ఏదో బుక్ చేసుకొని బయలుదేరదాం. ఇప్పుడే 2 వచ్చినట్టున్నారా ట్రైన్లో, అందుకే ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు భయంకరంగా ఉన్నారు జనాలు. అందరూ ర్యాపిడో బుక్ చేసుకొని పోయే వాళ్ళు. లోకల్ ట్యాక్సీలు, లోకల్ ఆటోలు ఎవరు తీసుకోవడం మానేసి వాళ్ళ ఆస్తులు అడిగేస్తుంటారు, తీసుకుంటారా అంతే కదా. ఏదో రీజనబుల్ గా తీసుకుంటే ఇప్పుడు ఎండ వచ్చింది సడన్ గా, ఇప్పుడు కాలుతుంది కొద్దిగా. ఇందాకంతా ఎండ లేదు అసలు. సో ర్యాపిడోలో పోదాం. ఆటో అయితే 90 రూపాయలు మావా. అందుకే చెప్పా 350 అడిగాడు, మామూలుగా అడగల. 4 కిలోమీటర్లకి ఆస్తులు అడిగి అసలు పేపర్ రాసి పెట్టుకొని ఉండాలి. ఘోరం మామ. 4 కిలోమీటర్స్ 4.5 కిలోమీటర్స్ వేసుకోండి, దానికి 350 రూపీసా? అందుకే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. అందుకే లోకల్ ఎవరు తీసుకోవట్లేదు అనమాట, అందరు ర్యాపిడో ఊబరే నమ్ముకో ఉన్నారు. ర్యాపిడో అయితే బుక్ అయింది మామ 100 రూపాయల్లో. సో చూద్దాం ఈరోజు అంతా ఏం జరిగింది ఏం కదా అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఆటోలు బుక్ అవడమే కాదురా, ఆటోలు ఎత్తకడం కూడా కష్టమే. ఎంతమంది కరెక్ట్ ఈజీ. అదే అదే నెల్లూరు. అన్ని హోటల్ చుట్టుపక్కల ఇదే అనమాట మనం స్టే చేయబోయే హోటల్. ఇప్పుడు ఓవో బొటిక్ హోటల్. బయట నుంచి అయితే బాగానే ఉంది. సో పోదాం లోపలికి, ఎట్టని చూద్దాం. చెక్ ఇన్ అయిపోయామో 204, కాకపోతే రిసెప్షన్లో ఉన్నాం ప్రజెంట్. లెమనేడ్ ఇచ్చారనమాట. ఫస్ట్ టైం కదా ఇట్లా మనకి రిసెప్షన్లో జ్యూస్ ఇవ్వడం. బాగా ఉంది మా రిసెప్షన్ మాత్రం. పుష్ చేయాలా? అవుతుంది కదా. 204 ఇదే. సో చూడండి మామ హోటల్ ఎలా ఉందో. 2 డేస్కి ఇక్కడ స్టే చేస్తున్నాం అనమాట. మీ డీటెయిల్ రూమ్ టూర్ కూడా ఇస్తాను మామ, ఎందుకంటే 2 డేస్ ఉంటున్నాం కాబట్టి. అందులో ఇలాంటి ప్రీమియం రూమ్ తీసుకున్నప్పుడైనా మీకు మంచి రూమ్ టూర్ ఇస్తాను, చూసేయండి. సో ఇది మెయిన్ డోర్ మామ, బయట చూసారు కదా చాలా బాగుంది. దాని పక్కనే కబోర్డ్ ఉందన్నమాట. ఏంది ఇది? లాండ్రీ బ్యాగ్ ఇచ్చున్నారు. లాండ్రీ ఎంత కాస్ట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇక్కడ ఒక లాకర్ ఉంది, ఓపెన్లో ఉంది. 2 హ్యాంగర్లు ఉన్నాయి. కింద స్లిప్పర్స్ కూడా ఉన్నాయి, చూసారా 2 జతలు. స్లిప్పర్స్ చూసా, బాత్రూమ్ స్లిప్పర్స్ ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇదైతే. సో దీని పక్కన ఫ్రిడ్జ్ ఉండాలనుకుంటాను, కానీ ఫ్రిడ్జ్ లేదు ఇక్కడ. ఇది వచ్చి వైట్ పేపర్స్ ఏమైనా రాసుకోవడానికి. సో ఇటు పక్క అయితే టీవీ ఉంది. ఇది స్మార్ట్ టీవీ అయితే బాగుంటుంది, నెట్ఫ్లిక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అవును మా స్మార్ట్ టీవీ, నెట్ఫ్లిక్స్ వాడుకోవచ్చు. ఇక్కడ టిష్యూ పేపర్ ఇచ్చున్నారు, ఇక్కడ అన్ని రిమోట్స్ ఇచ్చున్నారు. ఇక్కడంతా ఇన్ఫర్మేషన్, అడ్రస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ 2 బటన్లు ఇచ్చినారు చూసారా, డు నాట్ డిస్టర్బ్ ఒకటి, మేక్ మై రూమ్. ఈ 2 కొడితే వాళ్ళు డిస్టర్బ్ చేయరు, లేదా మనం చెక్అవుట్ చేశాక వాళ్ళు రూమ్ క్లీన్ చేస్తారు అనమాట. చిన్న టీ పై ఫుడ్ అది పెట్టుకొని తినడానికి. అక్కడ వచ్చి ఒక ల్యాండ్ లైన్, 2 ఉన్నాయి. బెడ్లు అయితే 2 పిల్లోస్ ఇచ్చినారు. పైన ఫోటో ఫ్రేమ్ చూసారా, బాగుంది కదా. ఏసీ చిన్నదిరా, 0.5 టన్ అనుకుంటా, అది చాలా చిన్నది ఏసీ అయితే.
సో ఇటు పక్క వచ్చామంటే ఒక పెద్ద మిర్రర్ ఉంది, డ్రెస్సింగ్ టేబుల్. ఇటు పక్క చూడండి చాలా ఉన్నాయి అసలు సామాన్లు. రే చూడరా రే ఇన్ని ఉన్నాయో, ఏముంటాయి మామ. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక గ్లాస్ ఉంది, మాయిశ్చరైజర్, ఇంకో మాయిశ్చరైజర్, 2 డెంటల్ కిట్స్ ఇచ్చినారు, ఒక దువ్విని ఇచ్చినారు, కోంబ్, 2 షవర్ క్యాప్స్ ఉన్నాయి, 2 సోప్స్ ఉన్నాయి, అలానే 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ టీ అయినా చేసుకోవడానికి సామాన్లు ఉన్నాయన్నమాట. మిల్క్ పౌడర్, ఇది వచ్చి షుగర్, ఇది వచ్చి కాఫీ పొడి, ఇది వచ్చి టీ డిప్స్. ఇక్కడ 2 గ్లాసులు ఉన్నాయి పెద్దవి, అలానే 2 టీ కప్స్ ఉన్నాయి, ఒక వాటర్ కెటిల్ ఉందన్నమాట, ఎలక్ట్రిక్ కెటిల్. ఇవన్నీ పక్కన చేసామంటే ఇక్కడ వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. చైర్ కూడా ఉంది ఇక్కడ. సో వ్యూ చూద్దాం బయట ఎలా ఉందో. కిటికీ ఓపెన్ చేద్దాం. అసలు ఏం లేదు మా వ్యూ, పక్కన ఏదో బిల్డింగ్ ఉన్నట్టుంది. సో నో వ్యూ. ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. ఈ ఫ్లోర్ అంతా చాలా చల్లగా ఉంది. ఈ మ్యాట్ అందుకే ఇచ్చినట్టున్నారు, చాలా బాగుంది. సో అన్నిటికంటే మెయిన్గా మా బాత్రూమ్ చూద్దాం. వా చాలా నీట్గా ఉంది, స్పేషియస్గా కూడా ఉంది మామ. బెంగళూరులో ఎంత పెద్ద బాత్రూమ్ దొరకడం చాలా గొప్ప హోటల్స్లో. ఇక్కడ 2 టవల్స్ ఇచ్చినారు, ఇంకో చిన్న టవల్ కూడా ఇచ్చారు. అక్కడ వచ్చి షాంపూ, షవర్ జెల్, ఇక్కడ సోప్ పైన పెట్టుకోవడానికి. దీని ఏమంటారు తెలియదు మామ, షవర్, హ్యాండ్ షవర్ అంటారు అనుకుంటా. పైన కూడా షవర్ ఉంది దాంతోపాటు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి అసలుకి. ఇక్కడ వచ్చి హ్యాండ్ వాష్, ఇది వచ్చి డ్రయర్, ఇది చూసారా షేవింగ్ మిర్రర్. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఈ షేవింగ్ మిర్రర్. షేవ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఇది పెద్దదిగా ఉంది, ఇది చిన్నదిగా ఉంది, చూసారా చాలా బాగున్నాయి కదా. అలానే ఇక్కడ పెద్ద మిర్రర్ ఉందన్నమాట. చాలా బాగుంది బాత్రూమ్ అయితే ప్రీమియంగా. సో చూసారు కదా మా రూమ్ ఎలా ఉందో. ఇదే రూమ్లో మనం ఒక 2 నైట్స్ అయితే స్టే చేయబోతున్నాం అనమాట బెంగళూరులో. ఈ రూమ్ వచ్చి మా కంపెనీ వాళ్ళకి ఒక 5500 అలా పడింది. అంటే ఒక రోజుకి 2750 అరౌండ్ అట్లా పడింది అనమాట. అలానే ఈ రూమ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అనమాట పక్క రోజుకి. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంది ఏంది కదా అని. సో ప్రజెంట్ అయితే టైం వచ్చి మా ఆఫ్టర్నూన్ 2:30 వస్తుంది. ఫుల్గా ఆకలేస్తుంది. బెంగళూరులో బాగా ఫేమస్ అయిన రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నారా అంటే నాకు బాగా తెలిసింది మేఘనా రెస్టారెంట్ అనమాట. మేఘనా ఫుడ్స్. మేఘనా ఫుడ్స్లో బిర్యానీ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాను. సో అదే ఆర్డర్ పెడతాను. ఒకేసారి ఆర్డర్ వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా. చలో ఆర్డర్ పెట్టుకుంటే చాలా టైం అయింది. 2:25 పెట్టాను అనమాట. 3:16 ఇప్పుడు టైమ్. ఇంకో 17 మినిట్స్లో వస్తుంది. మేఘనా చికెన్ స్టార్టర్ ఒకటి పెట్టాను, 555 అంట. అదే చూడండి కాస్ట్ ఎంత, 375 రూపీస్. అలానే మేఘనా స్పెషల్ బోన్లెస్ బిర్యానీ ఒకటి 385. టోటల్ మొత్తం చూసారా 845 రూపీస్ అయింది. ప్యాకింగ్ చూసారు మా, చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళకి చూడండి ఎన్ని ఉన్నాయి అసలుకి ఫ్రాంచైజెస్. ఇక్కడ ఒక 8, 9, 10, 11 దాకా ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి బెంగళూరు మొత్తం వీళ్ళకి. ఈ ప్యాకింగ్ మాత్రం హైలైట్, భలే చేస్తారు. ప్లేట్లు చూసారా ఎలా ఉన్నాయో, ఒకే ఒక స్పూన్ ఇచ్చారు. సో ఇంకా ఓపెన్ చేద్దాం. రీతి నెట్రా కట్ చేస్తాము, టేబుల్ టై చేస్తున్నారా. ఉన్న మన దగ్గర బ్లేడ్లు ఉన్నాయి కదా, ఇక్కడే ఉండాలి కదా బ్లేడ్. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఉండు మన దగ్గర బ్లేడ్లు ఉన్నాయి కాబట్టి పర్లే. దా కట్ చేయి జాగ్రత్త. సో ఇది వచ్చి నాన్ వెజ్ బిర్యానీ మామ, స్పెషల్ బిర్యానీ. ఒట్టి రైస్ మాత్రం ఉంటుంది అనమాట దీంట్లో. ఇది వచ్చి రైతా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి బోన్లెస్ పీసెస్, అంటే బిర్యానీతో పేర్ చేసుకొని తినడానికి సపరేట్గా ఇస్తారనమాట. అండ్ ఇంకోటి ఇది ఏంది కర్రీ అనుకుంటా, ఏదో బిర్యానీ గ్రేవీ. ఇది చికెన్ 555. బ్యాగ్ మాత్రం చూసారా హెవీగా ఉంది. యూజ్ అవుతారా మనకి దేనికైనా కదా. బాగుంది బ్యాగ్. నార్మల్గా అయితే చింపేస్తారు, అందరి దగ్గర బ్లేడ్లు ఉండరు కదా, కవర్ చింపేస్తారు. అందరు బ్లేడ్ ఉంది కాబట్టి సరిపోయింది. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. స్టార్టర్ ఓపెన్ చేయ, బ్లేడ్తోనే ఓపెన్ చేయరు. జాగ్రత్త. బా పెద్ద పెద్ద పీసులు మా బోన్లెస్. చూసారా పీసులు ఎట్లా ఉన్నాయో, బోన్లెస్ పీసెస్. ట్రై చేద్దాం ఒకటి. డెలివరీ అవుట్ అయ్యి 40 మినిట్స్ అయిందనమాట. సో అందుకని కొంచెం చల్లగా అయిపోయింది. రెస్టారెంట్కి వెళ్ళి కానీ తినుంటే ఇంకా చాలా బాగుండేది. చాలా బాగుంది, కొంచెం కారం. కదా చిల్లీ ఫ్లేక్స్ కారం వల్ల. దీనికోసం కాదు కానీ దీనికోసం వెయిట్ చేస్తాను అనమాట, బిర్యానీ తిందామని. ఆనియన్స్ ఏమీ లేదు మామ, ఆనియన్స్ ఉంటే బాగుండేది.
355 చికెన్ ఒంగోలు తిన్నా. దీని కూడా బాగుంది. ఒంగోలునా? ఏ రెస్టారెంట్? బిలాల్. కానీ సాఫ్ట్ ఉన్నాయి, పీస్ బాగుంది. అది గట్టుకునింది. అది 5 పీస్తో చేశారు. ఇది మొత్తం కంప్లీట్ చేస్తే కడుపు నిండిపోద్ది మామ. సో అందుకని బిర్యానీతో పాటు తిన్నాం, అది కొంచెం బెటర్గా ఉంటుంది. మీకు బ్లేడ్ లెక్క నుంచి వచ్చే బ్రో అని అడగవద్దు, రేపు సైడ్కి వెళ్తాం కదా, అక్కడ యూజ్ అవుతాయి అనమాట బ్లేడ్లు. సో అందుకని తీసుకొని తిరుగుతూ ఉంటాం మాతో పాటు. రైస్ ఫ్లేవరే హైలైట్ మామ. కలర్ చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. మేఘన స్పెషల్ పీసెస్ అన్నమాట. స్పెషల్ బిర్యానీ ఒకటి ఉంటుంది, నార్మల్ బిర్యానీ ఒకటి ఉంది అనమాట. నేను స్పెషల్ బిర్యానీ చెప్పాను, దానికి దీని పెద్ద తేడా లేదు, జస్ట్ ఒక 10 రూపీస్ డిఫరెన్స్. చూద్దాం ఇది ఎట్లా ఉందో. ఫ్రై టైప్, ఫ్రై పీస్ టైప్, ఇంత బోన్లెస్. వేసేదే. సో ఇది మా ప్రాపర్ ప్లేటింగ్ అంటే మేఘన బిర్యానీ, మేఘన స్పెషల్ పీస్ బోన్లెస్, అలానే 355 చికెన్ అంట. చూసారా ప్రాపర్గా ఉంది కదా ప్లేట్ నిండాగా. చూస్తే మీకేమో కానీ నాకు మాత్రం నోరు పడుతుంది. బాగుంది కదా, పీసులు చాలా సాఫ్ట్గా ఉంటాయి అసలుకి. బోనే ఉండదు, అంతా బోన్లెస్. ఏం మారలే టేస్ట్, కొంచెం చల్లగా అయిపోయింది, అదొకటే ప్రాబ్లము. రిమైనింగ్ అంతా హైలైట్ ఉంది, చాలా బాగుంది. ఈ గ్రేవీ ఇంకా హైలైట్ మామ, రైస్లో కలుపుకుంది తింటుంటే చాలా బాగుంది. ఒత్తి రైస్ కూడా బాగానే ఉంది, కాకపోతే గ్రేవీతో ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ స్టార్టర్ మర్చిపోకూడదు, ఇది కూడా సేమ్ కాస్టే. బిర్యానీ ఎంత అయితే కాస్ట్ ఉందో ఇది కూడా సేమ్ అంతా ఉందన్నమాట. 2 బిర్యానీ పెట్టుకుందాం అనుకున్నా, ఒకటే ఫుల్ అయిపోద్ది. రైస్ చాలా ఉంది క్వాంటిటీ, ఇంకా ఆ ప్యాకెట్ ఇంకా మిగిలిందనమాట. వీటితో పాటు ఒక కర్రీ కూడా ఇచ్చారు మామ, బిర్యానీ గ్రేవీ. దీంతో ఒకసారి ట్రై చేద్దాం, కొంచెం వేసుకుందాం. సరే బాగుంటుంది ఇది కూడా, లాస్ట్ టైం నాకు బాగా నచ్చింది. ఇది కూడా గ్రేవీతో కొంచెం కలుపుకొని చూద్దాం ఎలా ఉందో. గ్రేవీతో కూడా చాలా బాగుంది. ఇది వేరే ఫ్లేవర్, అది వేరే ఫ్లేవర్. ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది, అది బాగుంది, కానీ చాలా బాగుంది. నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ బిర్యానీలో ఇది కూడా ఒకటే అనమాట, మేఘన బిర్యానీ. ఓన్లీ బెంగళూరులోనే ఉంటుంది, అదే ఇబ్బంది. సగం సగం తిన్నా కానీ కరెక్ట్గా ఇంత రైస్ ఎక్స్ట్రా ఉందన్నమాట. క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ, కాస్ట్ తగ్గట్టే క్వాంటిటీ కూడా ఉంది, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్. సో మా ఫుల్ తినేసి అయితే పడుకున్నాం అనమాట. కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? చలో. 8:30 అయిపోయిందా? సో మనం ఇప్పుడే టైం వచ్చి 8:30 అయిందనమాట. ఫ్రెష్ అయిపోయాము, చాలాసేపు రిలాక్స్ అయిపోయాము. ఒక వీడియో కూడా ఎడిటింగ్ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు బయటికి వెళ్దాము. నైట్ టైము బెంగళూరు ఎలా ఉంటుంది చూద్దాము. అందులో మేము మెయిన్ ఏరియాలో ఉన్నాము, మెజెస్టిక్ దగ్గర. ఇక్కడ నుంచి జస్ట్ కేఎస్ఆర్ బెంగళూరు ఒక 2-3 కిలోమీటర్స్ అనమాట. క్రిస్టియన్స్ చర్చ్ అవన్నీ వచ్చి చర్చ్ స్ట్రీటా? అదే కదా, బాగుంటుంది. చర్చిలే ఉండవురా, స్ట్రీట్ పేరు గుర్తురాని అటు వచ్చింది నాకు. నేను వెళ్ళా ఇంతకు ముందు, భలే ఉంటది ఆడ. ఫస్ట్ టైం డిమార్ట్ సిటీ లోపల చూస్తాను. అదే కదా, ప్రతి దగ్గర ఊరు బయట ఉంటది. అదే ఊరు అవతల ఉంటది, ఇది సిటీ మధ్యలో ఉంది. ల్యాండ్ వాల్యూ తక్కువ ఆడ ఉంటది, ఆడ పెద్ద నార్మల్ కూడా. అదే ఇక్కడ చూడు, లిక్కర్ మార్ట్ చూడరా, గ్రేప్ జ్యూస్ అంట, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది పెద్ద మాల్ మామ, కరెక్ట్ మెయిన్ సిటీలో ఉన్నాం. ఏంటంటే ఇంత పెద్ద మసీదా? అరే చాలా పెద్దది మా, లైట్లు వేసి భలే ఉంది కదా. అదే అట్టా ఇట్టా జరి మెజెస్టిక్ రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొచ్చేసాడు. ఇది బస్ స్టాండ్, ఇది మెట్రో, ఇటు పక్క రైల్వే స్టేషన్ అనమాట. ఇది రైల్వే స్టేషన్, ఇదే కొంచెం ముందర పోవాలి, ఇంకా మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. బస్ స్టాండ్ చూడండి మా, కెంపగూడ బస్ స్టాండ్ ఎలా ఉందో. ఒరే కొత్త వాళ్ళు వస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. అంతే కదా, అందరు నడుక్కుంటా పోవాలా. బటర్ ఫ్రూట్ అని ఇచ్చాడు, ఏంద్ర ఆవకాడ అని అడిగితే ఆవకాడ కానీ బటర్ ఫ్రూట్ అంటారంట. రెండు ఒకటేనా? ఇదే పర్లేదు. ఒకటి 80 రూపాయలు మా, 160 రూపీస్ రెండు. చాలా బాగుంది. సో మనం ఇప్పుడే వచ్చామన్నమాట రూమ్కి. టైం అయితే నైట్ 10 దాటేసింది. సో రేపు మళ్ళీ సైడ్కి బయలుదేరాలి. ఎర్లీ మార్నింగ్ త్వరగా లేయాలన్నమాట. సైట్ దగ్గరే, కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా వీలేదు అంత త్వరగా రేపు సైడ్ కంప్లీట్ చేసేసుకొని కొంచెం తిరిగే ప్లాన్ ఇట్లా ఉందన్నమాట. సో చూద్దాం రేపేం జరగద్దు. సో ఈ వీడియో మాత్రం ఇంత ఆపేస్తున్నాను మామ. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ, బై.